నమస్కారం. ఈరోజు మనం వరల్డ్ డిజైనింగ్ ఫోరం అంటే WDF వాళ్ళ నేషనల్ డిజైనర్ అవార్డ్స్ 2025 గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. నమస్కారం. అవును, మన దగ్గర WDF వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా మాట్లాడుకుందాం. ఈ డిసెంబర్ 2025లో గోవాలో జరగబోయేది సీజన్ 8 కదా. ఇది కేవలం అవార్డుల ఫంక్షన్ లాంటిదేనా లేక ఇంకేమైనా ఉందా? అదే అసలు విషయం. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు. ముఖ్యంగా ఆ ప్రోగ్రాం తర్వాత డిజైనర్లకు ఎలాంటి లాభాలుంటాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అన్నమాట. వాటిపై మనం ఫోకస్ చేద్దాం. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే వేటి గురించి మాట్లాడుతున్నారు? ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి వాళ్ళ హైర్ ఎ డిజైనర్ యాప్, రెండోది ఆగ్రాలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ క్లస్టర్. వీటి ప్రాముఖ్యత చాలా ఉంది. WDF అసలు లక్ష్యం కూడా అదే, డిజైనర్లకు సపోర్ట్ ఇవ్వడం, మన చేనేత కళలని ఎంకరేజ్ చేయడం. ఓకే, అర్థమైంది. సరే, ముందుగా అసలు ఎవరు పాల్గొనవచ్చు ఇందులో? ఎలిజిబిలిటీ ఏంటి? మామూలుగా 2 కేటగిరీలుంటాయి. ఎమర్జింగ్ డిజైనర్లు అంటే 0 నుంచి ఓ 5 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు. హ్మ్, హ్మ్. ఇంకా ఎస్టాబ్లిష్డ్ డిజైనర్లు. వీళ్ళకి 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. చూడండి, ఫార్మల్ డిజైన్ చదువు ఉండాలనే రూలేం లేదు, కానీ మీ పనితనాన్ని, మీ క్రియేటివిటీని చూపించే ఒక మంచి పోర్ట్ఫోలియో మాత్రం కంపల్సరీ. అది చాలా ముఖ్యం. పోర్ట్ఫోలియో అన్నారు కదా, అందులో స్పెసిఫిక్గా ఏముండాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ అంతా ఆన్లైనే, WDF వెబ్సైట్లో చెయ్యాలి. పోర్ట్ఫోలియోలో మీ ఐడియాలను చూపించే స్టోరీ బోర్డ్స్ అంటే అంటే మీ ఆలోచనలని ఒక కథలాగా విజువల్గా చెప్పే చిత్రాలన్నమాట. తర్వాత మూడ్ బోర్డులు అంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలాంటి కలర్స్ వాడతారు లాంటివి. స్కెచ్లు, ఇంకా మీ కాన్సెప్ట్ ఏంటో వివరిస్తూ ఒక నోట్. ఓకే. ఇవన్నీ సబ్మిట్ చేశాక సెలెక్ట్ అవుతే ఈవెంట్కి ఓ 15 రోజుల ముందు మీ ఫైనల్ డిజైన్ కాన్సెప్ట్ ఇవ్వాలి. సెలక్షన్ ప్రాసెస్ ఫాస్ట్గానే ఉంటుందా? ఎంత టైం పడుతుంది మరి? ఖర్చుల సంగతేంటి? ప్యాకేజీలవి ఉంటాయా? వాళ్ళు ప్రొఫైల్, పోర్ట్ఫోలియో చూసి మామూలుగా 12 నుంచి 24 గంటల్లోనే ఈమెయిల్ చేస్తారు, సెలెక్ట్ అయ్యారో లేదో. ఇక ప్యాకేజీలు ఉంటాయి. వేరే వేరే లెవెల్స్లో ఫీజులుంటాయి. ఉదాహరణకి ఎమర్జింగ్ డిజైనర్లకి సుమారుగా ఓ 40,000 నుండి 60,000 వరకు ఉండొచ్చు. అదే ఎస్టాబ్లిష్డ్ డిజైనర్లకైతే 60,000 నుండి 1,00,000 ఆ పైన కూడా ఉండొచ్చు. 40,000 అంటే కొత్తగా వచ్చేవాళ్లకి కొంచెం పెద్ద మొత్తమే కదా. మరి ఆ డబ్బుకి తగ్గట్టు ఏమొస్తుంది? జస్ట్ షోకేస్ చేయడమేనా? మంచి ప్రశ్న అడిగారు. ఆ ఫీజులో కేవలం మీ డిజైన్స్ చూపించడమే కాదు, ప్రొఫెషనల్ మోడల్స్ వాళ్లే ఏర్పాటు చేస్తారు. హెయిర్, మేకప్ ఆర్టిస్టులుంటారు. ఓ, అంతేకాదు ప్రెస్ రిలీజ్లివ్వడం, మీడియా కవరేజ్, ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే లాంటి పెద్ద పేపర్లలో కవరేజ్ వచ్చేలా చూడటం, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. అవును, మీ బ్రాండ్ని సరిగ్గా లాంచ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. జడ్జెస్ కూడా వాళ్ళు క్రియేటివిటీ, ఇన్నోవేషన్, టెక్నికల్ స్కిల్, మీరు చేసిన రీసెర్చ్, స్టైలింగ్ ఇవన్నీ చూస్తారు. మీ పనిలో ఎంత ఒరిజినాలిటీ ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ముఖ్యం. ఓకే, ప్రాసెస్ అంతా బావుంది. షోలో డిజైన్స్ ప్రదర్శించారు, అవార్డు వచ్చిందనుకుందాం. వెంటనే వచ్చే లాభాలేంటి? వెంటనే అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇండస్ట్రీ వాళ్ల ముందు మీ డిజైన్స్ ప్రదర్శించే అవకాశం. చెప్పాను కదా, నేషనల్ మీడియా కవరేజ్, ప్రతి కేటగిరీలో డిజైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకునే ఛాన్స్. నెట్వర్కింగ్ అవకాశాలు కూడా ఉంటాయా? ఖచ్చితంగా. ఇండస్ట్రీ పెద్దలు, బయర్స్, వేరే డిజైనర్లతో కలవటం, ఇవన్నీ కెరియర్కి మంచి బూస్ట్ ఇస్తాయి. నిజమే, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఈ రోజుల్లో గుర్తింపు వస్తే సరిపోదు కదా, దాన్ని బిజినెస్గా మార్చుకోవాలి. ఇక్కడే మీరు మొదట చెప్పిన ఆ 2 విషయాలు, ఆ యాపు, ఆగ్రా క్లస్టర్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వాటి గురించి చెప్పండి. అవును, ఇక్కడే WDF వాళ్ల స్ట్రాటజీ కనిపిస్తుంది. ముందుగా హైర్ ఎ డిజైనర్ యాప్ గురించి చెబుతాను. ఇదేదో మామూలు డైరెక్టరీ లాంటిది కాదు. అలాగా? ఇది ఒక పవర్ఫుల్ టూల్. అంటే అవార్డ్ గెలిచిన టాలెంట్ని నేరుగా బిజినెస్ అవకాశాలతో కలుపుతోంది. ఓహ్, అంటే క్లయింట్లు డైరెక్ట్గా ఈ యాప్ నుంచే డిజైనర్లను కాంటాక్ట్ చేయొచ్చా, బుక్ చేసుకోవచ్చా? అవునవును, ఎవరైనా సరే, వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాళ్లకు కస్టమ్ బట్టలు కావాలన్నా, స్టైలింగ్ సర్వీసులు కావాలన్నా, పిల్లిళ్లకి డిజైన్ చేయించుకోవాలన్నా, ఈ యాప్ ద్వారా NDAలో పాల్గొన్న వెరిఫైడ్ డిజైనర్లను వెతికి వాళ్ల ప్రొఫైల్ చూసి నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు, బుక్ కూడా చేసుకోవచ్చు. వావ్, అంటే
ఎన్డీఏలో పాల్గొన్న ప్రతి డిజైనర్కి ఈ యాప్లో ఒక వెరిఫైడ్ ప్రొఫైల్ ఉంటుందా? అంతే. వాళ్ళ పోర్ట్ఫోలియో, వాళ్ళ స్పెషాలిటీస్ అన్నీ ఉంటాయి. ఇది డిజైనర్లకు కంటిన్యూయస్గా పని దొరకడానికి ఒక మంచి నమ్మకమైన మార్గం. ఇది చాలా బాగుంది. మరి రెండోది ఆగ్రాలోని హ్యాండ్లూమ్ క్లస్టర్ అన్నారు. ఆగ్రాలోనే ఎందుకు పెట్టారు? ఆగ్రా నీకు తెలుసు కదా, టూరిజంకి ఎంత ఫేమస్సో. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టూరిస్ట్ హబ్స్. డబ్ల్యూడిఎఫ్ అక్కడొక స్పెషల్ రీటైల్ అండ్ ఎగ్జిబిషన్ స్పేస్ని క్రియేట్ చేసింది. అంటే అదొక పర్మనెంట్ ప్లేసా లేక టెంపరరీనా? అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇది టెంపరరీ కాదు. ఎన్డీఏలో పాల్గొనే డిజైనర్లకు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏడాది పొడవునా అక్కడ డిస్ప్లే చేసి అమ్మే అవకాశం ఉంటుంది. అంటే ఇది ముఖ్యంగా కొత్తగా వస్తున్న బ్రాండ్స్కి పెద్ద ప్లస్ అవుతుంది గదా. ఇంత రద్దీగా ఉండే టూరిస్ట్ ప్లేస్లో ఒక రీటైల్ ప్రెజెన్స్ దొరకడం అంటే గొప్ప విషయం. నిజంగా వాళ్ళ డిజైన్స్ కేవలం మన దేశంలోనే కాదు, బయట దేశాల్నుంచొచ్చే టూరిస్టులకి, బయర్స్కి కూడా ఈజీగా రీచ్ అవుతాయి. సేల్స్ పెరగడమే కాదు, వాళ్ళ బ్రాండ్కొక గుర్తింపొస్తుంది. అవైలబుల్ ఎట్ ద డబ్ల్యూడిఎఫ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆగ్రా అని చెప్పుకోవడం కూడా బ్రాండ్ వాల్యూని పెంచుతుంది. కరెక్ట్. ఇవి కాకుండా డబ్ల్యూడిఎఫ్కి దాదాపు 80కి పైగా డిజైన్ కాలేజీలతో టైఅప్స్ ఉన్నాయి. దానివల్ల ఇంటర్న్లను, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం సులభం. ఓకే. ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో రెగ్యులర్ నెట్వర్కింగ్, బయర్ మీట్స్, కొత్తవాళ్లకి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, అనుభవం ఉన్నవాళ్లకి లీడర్షిప్ అవకాశాలు, అలాగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో పాల్గొనే అవకాశాలు, ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అర్థమైంది. అంటే ఈ నేషనల్ డిజైనర్ అవార్డ్స్ అనేది కేవలం ఆ ఒక్కరోజు జరిగే వేడుక కాదు. ఇది డిజైనర్ కెరీర్ని బిల్డ్ చేయడానికి, వాళ్ళ బిజినెస్ని సస్టైన్ చేయడానికి ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ లాంటిది. ముఖ్యంగా ఆ హైయర్ ఎ డిజైనర్ యాప్, ఆగ్రా క్లస్టర్, ఇవి రెండు గుర్తింపుని, వ్యాపారాన్ని కలపడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖచ్చితంగా. టాలెంట్ని గుర్తించడమే కాదు, ఆ టాలెంట్ మార్కెట్లో నిలబడటానికి కావలసిన టూల్స్ అన్నీ అందిస్తున్నారు. సరే, ముగింపుగా ఒక ఆలోచనొస్తోంది. ఇప్పుడు టాలెంట్ని గుర్తించి దాన్ని నేరుగా మార్కెట్తో, బిజినెస్ అవకాశాలతో ఇలా కలుపుతున్న ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి కదా. మరి రాబోయే రోజుల్లో ఇండియాలో ఒక సక్సెస్ఫుల్ ఇండిపెండెంట్ ఫ్యాషన్ డిజైనర్ అనే పదానికి అర్థం మారిపోతుందేమో? అవును, మారొచ్చు. అంటే కేవలం క్రియేటివిటీ ఉంటే సరిపోదు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ని వాడుకునే బిజినెస్ తెలివి కూడా అంతే ముఖ్యమవుతుందేమో అనిపిస్తుంది కదా. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.